దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయాన్ని చదువుకుంటాం. ఈ దినం ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయాన్ని చదువుకుంటాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం. మనం తిరిగి బాషాను మార్గమున వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రేయిలో మనతో యుద్ధం చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా, యెహోవా నాతో ఇట్లా, నేను అతనికి భయపడకము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలనని చెప్పెను. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాగైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించును. అతనికి శేషమేమీ లేకుండా అతనిని హతం చేస్తిమి. ఆ కాలమున అతని పురములన్నిటిని పట్టుకొంటిమి. వారి పురములలో మనం పట్టుకొనని పురం ఒకటి లేదు. బాషానులో ఓగు రాజ్యముగు ఆర్గోబు ప్రదేశమంతటనున్న 60 పురములను పట్టుకొంటిమి. ఆ పురములన్నీ గొప్ప ప్రాకారములు, గౌనులు, గడియలు గల దుర్గములు. అవియుగాక ప్రాకారం లేని పురములు అనేకములను పట్టుకొని ఉంటిమి. మనం హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్టు వాటిని నిర్మూలం చేస్తిమి. ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలం చేస్తిమి. వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకొంటిమి. ఆ కాలమున ఆర్నోను ఏరు మొదలుకొని ఎర్మోను కొండ వరకు యోర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల 2 రాజుల యొద్ద నుండి పట్టుకొంటిమి. సీదోనీయులు హెర్మోనును సిరియోన్ అని అందరు, అమోరీయులు దానిని సెనీర్ అని అందరు. మైదానమందలి పురములన్నిటినీ, బాషాను నందలి ఓగు రాజ్యపురములైన సల్కా, ఎద్రేయి అను వాటి వరకు గీలాదంతటిని బాషానును పట్టుకుంటిమి. రెఫాయిలలో బాషాను రాజైన ఓగు మాత్రం మిగిలేను. అతని మంచం ఇనుప మంచం, అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది. దాని పొడుగు మనుషుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. ఆర్నోను లోయలో నున్న ఆరోయేరు మొదలుకొని గీలాదు మాన్యంలో సగమును మనం అప్పుడు స్వాధీనపరుచుకుని దేశములను దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిమి. ఓగురాజు దేశమైన బాషాను యావత్తును గీలాదులో మిగిలిన దానిని, అనగా రెఫాయిల దేశమనబడిన బాషాను అంతటిని, ఆర్గోబు ప్రదేశం అంతటిని మనస్సే అర్ధగోత్రమునకిచ్చితిమి. మనస్సే కుమారుడైన యాయీరు గెషీరుల యొక్కయు మయకాతీల యొక్కయు సరిహద్దుల వరకు ఆర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటి వరకు పేర్లు వాటికి ఉన్నవి, ఆ పేర్లే వాటికి ఉన్నవి. మాకీరులకు గిలాదునిచ్చితిమి. గిలాదు మొదలుకొని ఆర్నోను లోయ మధ్య వరకును, యబ్బోకు నది వరకును, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును, కిన్నెరేతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్కా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రం అనబడిన అరాబా సముద్రం వరకును వ్యాపించి ఉన్న అరాబా ప్రదేశమును, యోర్దాను లోయ మధ్య భూమిని రూబేనులకును గాదీయులకును ఇచ్చితిమి. ఆ కాలమందు నేను మిమ్మల్ని చూసి మీరు స్వాధీనపరుచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చెను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇజ్రాయేలీయుల ముందర నది దాటవలెను. అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా యోర్దాను అద్దరిని వారికిచ్చున్న దేశమును వారిని స్వాధీనపరుచుకున్న వరకు మీ భార్యలను, మీ పిల్లలను, మీ మందలను నేను మీకు ఇచ్చిన పురములలో నివసింపవలేను. తర్వాత మీలో ప్రతివాడు నేను మీకు ఇచ్చిన తన స్వాస్థ్యమునకు తిరిగి రావాలని మీకు ఆజ్ఞాపించుతిని. మీ మందలు విస్తారములని నాకు తెలియను. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లాంటిని, మీ దేవుడైన యెహోవా ఈ 2 రాజులకు చేసినదంతయు నువ్వు కనులార చూస్తేవి కదా. నువ్వు వెలుచున్న రాజ్యములను అన్నింటినీ యెహోవా ఇలాగుననే చేయను. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించుతిని. మరియు ఆ కాలమందు నేను, ప్రభువా యెహోవా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నువ్వు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మాన్యమును ఆ లెబానోనును చూచున్నట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లా, చాలును, ఇక ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు. కానీ నీవు పిస్కా కొండ ఎక్కి కనులెత్తి పడమటి వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడుము.
యెహోషువాకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నువ్వు చూడబో దేశమును వారిని స్వాధీనపరుచుకొన చేయును. అప్పుడు మనం బెత్లేయేలు ఎదుటనున్న లోయలో దిగి ఉంటిమి. ప్రభు వారి వాక్య భాగాలను మన కొరకై మరి దీవించి ఆశ్రయించును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామం పేరట మరి శుభములు తెలియజేస్తుంటున్నాం. ఈ దినం ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో కొన్ని వాక్య భాగాలను ధ్యానిద్దాం. ఇజ్రాయేలీలు 2 రాజులైనటువంటి వారిని సమూలంగా బొత్తిగా నాశనం చేసినారు. వారు ఎంతో బలవంతులు. సీహోను, ఓగు అనేటటువంటి రాజులు. అమోరీల రాజైన సీహోను అని దేవుని వాక్యంలో రాయింది. బాషాను రాజైన ఓగు అని దేవుని వాక్యంలో రాయబడింది. అమోరీల రాజు చాలా బలవంతుడు. అతనికి ఎంతో బలమైన పట్టణాలు ఉన్నాయి. ఓగు రాజు కూడా అలాగునే బలవంతుడు. అతనికి బలమైన పట్టణాలు ఉన్నాయి. అయితే ఇజ్రాయేలీలు వారిని జయించినారని దేవుని వాక్యంలో రాయబడింది. ఇదే సంగతి రాహాబను వేశ్య యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో కూడా 2 రాజుల గురించి మరి మాట్లాడుతూ వచ్చింది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుండి, మీరు ఐగుప్తు దేశంలో ఉండి వచ్చినప్పుడు మీదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసినో యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరు ఏమి చేసి ఉన్నారో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. ప్రియులారా, మరి మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఎంత బలవంతులైనా వారిని దేవుడు మన చేతికి అప్పగించును. కాబట్టి ఇది దేవుని వాక్యంలో మనం క్రీస్తు యేసు ద్వారా అత్యధిక విజయాన్ని మనం ఈ లోకంలో పొందుతున్నామని దేవుని వాక్యంలో రాయబడింది. మనము ప్రతి పరిస్థితిలో నిరుత్సాహపడక మనకంటే బలవంతులైనటువంటి వారిని మనం చూసి మరి మనం వీరిని జయించగలమా, మనం ఈ పరిస్థితులను జయించగలమా అని మరి భయపడనవసరం లేదు. ఎందుకంటే మీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వానికంటే గొప్పవాడని మరి యోహాను సువార్తలో మనం చదువుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట చదువుకుంటాం. 37వ వచనం, ఆయనను మనలను ప్రేమించే వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైన ఉన్నవి అయినను రాబోయినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. మనల్ని ప్రేమించిన వాని ద్వారా అత్యధిక విజయం పొందుచున్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనము అన్ని విషయాలలో అత్యధికమైనటువంటి జయాన్ని పొందేటటువంటి వారంగా ఉన్నాము. కారణం ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వానికంటే బలవంతుడు. మనం ఈ సంగతి 1 సమూయేలు గ్రంథంలో మరి చూడగలం. మరి గొలియాతు దావీదు విషయంలో మనం చూసినప్పుడు గొలియాతు ఎంతో మరి బలమైనటువంటి వాడు, 6 మూరల జానరు ఉన్నటువంటి వాడు. అయినప్పటికీ పసివాడైనటువంటి దావీదు అతన్ని జయించినాడు. దావీదు అంటూ వచ్చినాడు, యుద్ధం యెహోవాదే. దేవుని వాక్యంలో ఈ మాట రాయబడింది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కాబట్టి మనము ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ యుద్ధంలో అనగా మనం భూలోకంలో జీవించున్న సమయంలో ఆత్మీయంగానైతేనేమి భౌతికంగానైతేనేమి మరి ఈ పోరాటంలో మరి దేవుని మీద ఆధారపడి ముందుకు సాగవలసినటువంటి వారం అంటున్నాం. నరుల కాలం యుద్ధకాలం వంటిది కాదా? కాబట్టి మన జీవితంలో ప్రతిరోజు అనేక మంది శత్రువులను మరి ఎదుర్కొనవలసినటువంటి వారం అంటున్నాం. దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఈ మాట చదువుకుంటాం, మనం పోరాడున్నది మనుషులతో కాదు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడుచున్నామని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియమైనటువంటి వారలారా, ప్రతి దినం ఎన్నో పోరాటాలు దేవుని బిడ్డలు ఎదుర్కొంటున్నారు. తమ ఇరుగు పొరుగు వారి ద్వారా, తమ మరి బంధువుల ద్వారా మరి అనేకమైనటువంటి పోరాటాలను ఎదుర్కొంటున్నాడు. అయితే ఓగురాజు బలమైనటువంటి వాడైనప్పటికీ మరి సీహోను రాజు ఎంతో బలమైనటువంటి వాడైనప్పటికీ అనగా అమోరీల రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు ఎంతో బలవంతులైనప్పటికీ దేవుడు వారిని అప్పగించినట్టు మన శత్రువులను మనకు అప్పగించును. దేవుని వాక్యంలో రాయబడింది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక మరి మనము నిరుత్సాహపడాల్సినటువంటి వారం నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలో దేవునిపైన ఆధారపడి శత్రువు పైన లేకపోతే సాతాను పైన జయాన్ని పొందవలసినటువంటి వారం అంటున్నాం.
కనుక ఈ పోరాటంలో ఎంత మాత్రము అలసిపోకూడదు. మనము నిరంతరము పోరాటాన్ని సలపవలసినటువంటి వారమైనప్పటికీ మనల్ని బలపరచువాడు దేవుడే. నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలనని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుని ఆధారం చేసుకొని ఈ లోకంలో ఉన్నటువంటి శత్రు సాతానును ఓడించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. అదే రీతిగా ఇంకొక విషయాన్ని మనము మరి ఇక్కడ చదువుకుంటాం. ఏంటిదని అంటే ద్వితీయోపదేశకాండం మరి 3వ అధ్యాయం 21వ వచనంలో, ఆ కాలమున నేను యెహోషువ ఇంట్లో అంటిని, మీ దేవుడైన యెహోవా 2 రాజులను చేసినదంతా నువ్వు కనులార చూస్తేవి కదా, నువ్వు వెలుచున్న రాజ్యములన్నిటికీ యెహోవా అలాగుననే చేయను. కాబట్టి మన పక్షంగా ఉన్నటువంటి వాడు మరి బలవంతుడు, మరి మనకు ఆధారమైనటువంటి బాహు మానవ సంబంధమైనటువంటి బాహు కాదు. కనుక మనము దేవునిపైన నమ్మకం ఉంచి యాత్రలో ప్రతి విషయంలో మరి ముందుకు సాగిపోచు జయం పొందవలసినటువంటి వారం అంటున్నాం. 22వ వచనం, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం, మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయవాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించుతుంది. మన పక్షంగా మన దేవుడు యుద్ధం చేసేటటువంటి వాడు, ప్రతిరోజు మన పక్షంగా మరి యుద్ధం చేసేటటువంటి వాడు కనుక ఆయన మీద మనం సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచాల్సినటువంటి వారం అంటున్నాం. ఇక్కడ మోసే తన గురించి కూడా ఒక మాట రాస్తూ వచ్చినాడు. ఏమంటూ వచ్చినాడంటే మరి 26వ వచనం, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 26వ వచనం, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరి మోసే దేవుని అడుగుతూ వచ్చినాడు, నన్ను ఆ దేశంలో అనగా కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలో నన్ను ప్రవేశపెట్టమని అడిగినప్పుడు దేవుడు మరి కోపపడి మరి అతని మనవి వినలేదు. ఎందుకంటే మరి మెరీబా జలం వద్ద వారు దేవుని సన్మానించలేదు, దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించలేదు. మోసే ద్రోహులారా నేను మీ కొరకు నీళ్లు తెప్పించదని అని మాట్లాడుతూ వచ్చినాడు. అంటే కాని మాట తన నోట పలికినాడు. కారణం ఏంటంటే ఇజ్రాయేలీలు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయడం వలన అతడు తట్టుకోలేక పలుకుతూ వచ్చినాడు. ఈ లోకంలో మరి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినటువంటి దేవుని సేవకులైతేనేమి విశ్వాసులైతేమి తాము కాని పనులు చేసినప్పుడు, కాని మాటలు మాట్లాడినప్పుడు, కాని ప్రవర్తన వారి జీవితంలో ఉన్నప్పుడు, మోసేనే దేవుడు వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టినప్పుడు కాని పనులు చేసేటటువంటి విశ్వాసులు, సేవకులు, పరిశుద్ధులు వీరు ఏ రీతిగా దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకొని శ్రేష్టమైన పరిస్థితులను అనుభవించగలరు? అందుకే మనం ఈ లోకంలో ఎంతో భయభక్తులతో మనం జీవించవలసినటువంటి వారం అంటున్నాం. ప్రతిదినము యేసుప్రభు వారి యొక్క రక్తంతో మనల్ని కడుక్కొని మన చూపు, తలంపు, మాట, క్రియల ద్వారా కలిగినటువంటి ప్రతి అపవిత్రతను దూరపరుచుకొని మరి ఆత్మీయమైనటువంటి గుడ్డితనం నుండి, చెవిటితనం నుండి మనం బయటపడి ఎల్లప్పుడూ ప్రభుకు సమీపంగా జీవించాలి. లేని ఎడల మరి మనము కూడా మోసేవలే మరి కానాను దేశంలో ప్రవేశించలేక, లేకపోతే మరి దేవుని వాగ్దానాలను స్వతంత్రించలేక నష్టపడుతుంది. కనుక మరి మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం అంటున్నాం. మోసే ఎంతో బతిమిలాడిండు. చూడండి 26వ వచనం నుండి చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 26వ వచనం, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరి యెహోవా నాతో ఇట్లా నేను చాలును, ఇకను ఈ సంగతి గురించి నాతో మాట్లాడవద్దు. ఎంత బ్రతిమలాడినప్పటికీ నీకు చాలు, మాట్లాడవద్దు అన్నాడు. ఆయన మరి పునాది స్థిరంగా ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన ఎంతటి వారినైనా ఆయన మరి లక్ష్య పెట్టేటటువంటి వాడు కాదు. మనం ఎంతో జాగ్రత్తగా లేనప్పుడు మన మంచితనము, మన క్రియలను బట్టి మనం అతిశయపడవచ్చు. కానీ వాటన్నిటి నుండి దేవుడు మనల్ని దూరపరిచి మనల్ని మరి వాగ్దానాలను స్వతంత్రించుకోకుండా చేయండి. కనుక జాగ్రత్తగా ఉండడానికి ప్రభు సహాయపడను గాక. ఆయన రక్తంతో ప్రతిదినం మనం కడుక్కొనొచ్చు పరిశుద్ధంగా జీవించడానికి ప్రభు సహాయపడను గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభానికి ఎంతో నాలుగు స్తోత్రములు. బాషాను రాజైన ఓగును, అమ్మోనీల రాజైన సీహోనును మీకు ఏం చేసినారో మీరు జ్ఞాపకం చేసుకుంటే మాటికి అంటూ వచ్చినారు. మా ఎదుట ఎంత బలవంతులైనప్పటికీ నిన్ను బట్టి మేము జయించగలం. మరి దావీదు గొలియాతును జయించినాడు. ఈ లోకంలో మరి మాకంటే బలవంతులైనటువంటి వారిని మా చేతికి అప్పచెప్పేటటువంటి వాడు, మా పాదముల యొక్క శత్రువులను పడవేసేటటువంటి వాడు. యుద్ధం యెహోవాదే. మీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాడి కంటే బలవంతుడని సెలవిచ్చినావు. కనుక మీ ద్వారా మేము అత్యధిక విజయం ఈ లోకంలో పొందుతున్నాం. మేము పోరాడేది మనుషులతో కాదు, కానీ ఆకాశ మండలం ముందు ఉన్న దురాత్మ శక్తులతో పోరాడుతున్నాం. అయినప్పటికీ నీ పోరాటంలో మీరు మాకు జయాన్ని అనుగ్రహించేవాడు. కనుక మేము ఎక్కడ అపజయం పొందుతూ వచ్చినామో, ఎక్కడ నేను ఇడిచిపెట్టి నష్టపడుతూ వచ్చినామో క్షమించి నూతనంగా మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ యేసు వారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.